Good evening to everyone. Happy holidays with mathematics day 3. ఆల్రెడీ మనము నంబర్ సిస్టమ్ గురించి అంతా కూడా మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఏంటి నంబర్స్ని ఎక్స్పాండ్ చేసి ఎలా రాయాలి, లేదా ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటిని నంబర్స్గా ఏ విధంగా రాయాలో ఒకసారి గమనిద్దాము. లుక్ అట్ హియర్. Write the following numbers in expanded form. ఇక్కడ ఏం నంబర్ ఉంది? 132. హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి కదా. సో 100 ప్లస్ 30 ప్లస్ 2. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి మనకు యూనిట్ ప్లేస్. తర్వాత ఇది వచ్చేసి 10th ప్లేస్. ఇది 10th ప్లేస్. తర్వాత ఇది 100th ప్లేస్. ఇది 100th ప్లేస్. సో మళ్ళీ మనం రాసేటప్పుడు యూనిట్ అంటే 1th ప్లేసు, 10th ప్లేసు, తర్వాత 100th ప్లేస్ గురించి ఒకసారి గమనించుకోవాలి. నెక్స్ట్ చూడండి ఏంటి? 108. 108 అంటే 100. తర్వాత డైరెక్ట్గా 10th ప్లేస్ గురించి లేదు. 108. 8 అంటే ఏంటిది? యూనిట్ ప్లేస్. సో కాబట్టి 100. ఇక్కడ 10s లేవు కాబట్టి మనం ఏం రాస్తున్నాము? 10th ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0. తర్వాత 1th ప్లేస్లో ఏంటి? 8. సో 100 ప్లస్ 0 ప్లస్ 8. నెక్స్ట్ 239. 200 ప్లస్ 30 ప్లస్ 9. మరి ఇంకొకటి 284. 200 ప్లస్ 80 ప్లస్ 4. అంటే మనం ఇక్కడ రాసేటప్పుడు 1th ప్లేస్లో అంటే యూనిట్ ప్లేస్లో ఏముంది, తర్వాత 10th ప్లేస్లో ఏముంది, 100 ప్లేస్లో ఏముంది అనేది జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. ఇక్కడ 195. 100 తర్వాత 90 తర్వాత 5. 190 తర్వాత 5. సో ఈ విధంగా మనం నంబర్ ఫామ్ని ఎక్స్పాండెడ్ ఫాముగా రాయవచ్చు అన్నమాట. మరి ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ని నంబర్ ఫామ్గా ఏ విధంగా రాయవచ్చో ఒకసారి చూద్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ షార్ట్ ఫామ్. సో మనం ఇంతకుముందు ఏం చేసాము? నంబర్ ఫామ్ని ఎక్స్పాండెడ్ ఫామ్గా రాసాము. ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ని నంబర్ ఫామ్గా రాస్తాము. ఇక్కడ చూడండి, 400 ప్లస్ 60 ప్లస్ 2. 400. సో అప్పుడు మనం ఏం రాయాలి ఇక్కడ? 400 60 తర్వాత ఏంటి? 2. 462. మరి ఇక్కడ 400 ప్లస్ 10 ప్లస్ 8. సేమ్ 400 400. 10s ఒకటే ఉంది కాబట్టి మనము 10 తర్వాత 8 అంటే ఏంటి? 418. తర్వాత ఇక్కడ ఏంటి? 200 ప్లస్ 30 ప్లస్ 9. 239 కాబట్టి 3. నెక్స్ట్ ఏంటి? ఎస్ 9.
సో 9. అంటే మనకు ఇక్కడ ఏం చూసుకోవాలి అంటే హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి, టెన్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి, వన్స్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి. ఇక్కడ చూడండి 980 ప్లస్ 0 ఉంది. అంటే ఇక్కడ హండ్రెడ్స్ ఏమో 9 ఉంది కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో మనము 9ని రాయాలి. టెన్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి మనము టెన్స్ ప్లేస్లో 8 రాయాలి. వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో మనము 0. 980. ఇక్కడేంటి 700 ప్లస్ 70 ప్లస్ 7. సో 777. సో ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్ని మనము షార్ట్ ఫామ్గా అంటే నంబర్ ఫామ్గా మనము రాసుకోవచ్చు. మరైతే మళ్ళీ మనము ఇందాక మనము 2 విధాలుగా రాసాం కదా, మరి ఇప్పుడు మీరు వర్క్ చేయండి. రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నంబర్స్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. 232 అంటే హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి, టెన్స్ ఎన్ని ఉన్నాయి, వన్స్ ఎన్ని ఉన్నాయి. అట్లాగే 188 హండ్రెడ్స్, టెన్స్, యూనిట్ వన్స్. తర్వాత 939. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నంబర్ ఫామ్లో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఎక్స్పాండెడ్ ఫామ్లోకి రాయండి. సో మనం ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే అట్లీస్ట్ కనీసం ఒక 10-12 అన్న ఒక రాస్తే మనకు బాగా గుర్తుండిపోతుంది. సో కాబట్టి మరి ఇక్కడ కూడా ఎక్స్పాండెడ్ ఫామ్ 872, 408, 900, తర్వాత 260, తర్వాత 745. సో వీటిని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయండి. మరి ఇప్పుడు మనము ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసాము. మరి ఇప్పుడు మళ్ళీ మనము షార్ట్ ఫామ్లో రాద్దాము. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. 900 ప్లస్ 90 ప్లస్ 2. సో షార్ట్ ఫామ్లో ఏం రాస్తాము? సో వన్స్ ప్లేస్లో ఏముంది, టెన్స్ ప్లేస్లో ఏముంది, యూనిట్ ప్లేస్లో ఏముంది? 510 ప్లస్ 0, 400 ప్లస్ 30 ప్లస్ 4. సో వీటిని అన్నిటినీ కూడా షార్ట్ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ ఉంది కదా, దీన్ని షార్ట్ ఫామ్లో నంబర్ ఫామ్లో రాయాలి. సో ఇవన్నీ కూడా మీరు ఇవి రాయగలగాలి అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దీంట్లోనే ఉన్నటువంటి స్టార్టింగ్ ఉన్నటువంటి అంటే ఏ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయొచ్చు, ఏ విధంగా నంబర్ ఫామ్లో రాయొచ్చు అనేది మనం తెలుసుకుంటే వీటిని ఈజీగా మనం చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్.